ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఈ యొక్క ఆరాధన ప్రార్థనాపూర్వకంగా స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఎఫ్‌సి అక్క ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధనను ప్రారంభిస్తారు. దేవుని నామానికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మార్చి నెల 14వ తేదీ వరకు కూడా తండ్రి మమ్మల్ని సురక్షితంగా ఉంచి మీ దయగలిగినటువంటి ఆదరణ కలిగిన ఆశ్రయం కలిగిన రెక్కల చాటున భద్రపరిచిన విధానం అంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క శనివారం దినంలో ప్రభా మీ పాద సన్నిధికి కుటుంబంగా కూడి వచ్చేటువంటి ఆధిక్యత ధన్యత దయచేసినారు. మీకు వందనాలు ప్రభా. తండ్రి దిన ఆరాధన అంతట్లో కూడా ప్రభా మీ సన్నిధి తోడుంచండి తండ్రి. ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన వరకు మీ సన్నిధి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. కనబడినటువంటి అపవాది క్రియలను లయపరచండి, శత్రు కార్యాలను లయపరచండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. పాటలు పాడేవారిని, ఆరాధన చేసేవారిని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాను. ఆత్మలో ఆరాధించగలిగినట్లు కృప చూపించమని వేడుకుంటున్నాను నాయన. వాక్యం అందిస్తున్నటువంటి నాయన ప్రవీణ్ని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల నడిపించి ప్రభా మీ నోటి గోరగా మీరే వాడుకొనమని వేడుకుంటున్నాం తండ్రి. మా హృదయాలకి అవసరమైనటువంటి నాయన వర్తమానాన్ని ప్రభా మీ సింహాసనం నుంచి మీరే దయచేసే దేవుడు అని తండ్రి చిరిని జ్ఞాపకం చేసుకుని మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. ఆ విధంగా ప్రభా చిన్న బిడ్డల యొక్క పాటలు కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా తండ్రి ఆత్మలో ఆరాధించగలిగేటువంటి వారిగా వారు తండ్రి మిమ్మల్ని తండ్రి స్తుతిస్తున్నప్పుడు వారు ప్రభా సంతోషం పొందేటువంటి బిడ్డలుగా చేయండి. యేసుక్రీస్తు ప్రభును హృదయంలో భద్రపరుచుకునే వారిగా నాయన మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం. ఆ విధంగా ప్రభా తండ్రి నాయన కూడుకను ప్రభా ఆది అంతమై మీరే ఉండి సహాయం దయచేయండి. సాక్ష్యాల్లో సహాయం దయచేయండి తండ్రి. ఆ విధంగా ప్రభా ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రభా మీ నా మహిమార్థంగా జరిగించుకోనమని వేడుకుంటూ మా మధ్యలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి సునీతాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. తను వాడుతున్న మందులను ప్రభా మీరే తండ్రి ఆ శరీరానికి సరిపోయేటట్లు సహాయం దయచేయండి. డాక్టర్స్కి మంచి జ్ఞానం దయచేయమని వేడుకుంటూ ప్రతి ఒక్కరి అవసరత మీ మహిమైశ్వర్యం నుంచి తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని వేడుకుంటూ మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ మీ కృపను కనికరాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఓకే, మనం ఆరాధనలోకి వెళ్దాం. ఒక 2 పాటలు పాడుకుని దేవుడిని ఆరాధిద్దాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవా అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధించేద్దాం. అందరూ కూడా మాతో కూడా సహకరించాల్సిందిగా ప్రభుపేటను వేడుకుంటున్నాను. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైయున్న దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి,
సమాధానాధిపతి స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కృప సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృప సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేనను వాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేనను వాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైయున్న దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరో పాట పాడుకుందాం. బాసిల్లెను సిలువలో పాపక్షమ అనే పాట పాడుకుందాం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమా,
కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషహర కరుణించితివి, కలుషహర కరుణించితివి. బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమ. బాసిల్లెను సిలువలు పాపక్షమా. దోషము చేసినది నేనే గదా, మోసములో బ్రతికిన నేనే గదా. దోషము చేసినది నేనే గదా, మోసములో బ్రతికిన నేనే గదా. మోసితివా నా శాపభరం, మోసితివా నా శాపభరం. బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమ. బాసిల్లెను సిలువలు పాపక్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమిగా నేనాజించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమిగా నేనాజించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమ. బాసిల్లెను సిలువలు పాపక్షమా. నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగే. నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమ. బాసిల్లెను సిలువలు పాపక్షమా. ఇందులకో నాపై ప్రేమ, అంత దయా స్వామి నామదికి. ఇందులకో నాపై ప్రేమ, అంత దయా స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమ. బాసిల్లెను సిలువలు పాపక్షమా. నమ్మిన వానిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మిన వానిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మితి నీ పాదంబులను, నమ్మితి నీ పాదంబులను. బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమ. బాసిల్లెను సిలువలు పాపక్షమా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది యూత్ సమయం. ఇప్పుడు పిల్లలు ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. యూత్ సమయం. పిల్లలు ఎవరు లేనంటున్నారో ముందుకు వెళ్ళిపోదాం. ఓకే.
ఓకే. మన కొన్ని అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయి మన దాంట్లో. ఓకే. ఇది మన ఆర్డర్ ఆఫ్ సర్వీస్ మీద గాని, మన ప్రేయర్స్ రిక్వెస్ట్ పేపర్ మీద ఉంటుందిది. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుని మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. సో, ఈ వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్తున్నాము. సో, మరి ఆహ్, సునీత అక్క మరి హాస్పిటల్‌లో ఉండగా, మన కుటుంబంలో చాలామంది కూడా మరి స్పందించి ఆహ్, అందరూ కూడా ఫైనాన్షియల్‌గా గాని, ప్రార్థన విషయంలో గాని సహకరించి, మరి అక్క ఆరోగ్యం గురించి అందరూ కూడా ప్రార్థన చేసిన విధానం బట్టి మేమందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి సహకరించిన ఫైనాన్షియల్‌గా గాని, మరి వాళ్ళని ఫోన్లు చేసి వారికి ధైర్యపరిచిన విధానం బట్టి కూడా మన కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత ఆహ్, అందరూ కూడా మరి సునీత అక్క త్వరగా మరి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చి మరి మనతో ఈ యొక్క ఆరాధనలో పాల్గొనేలాగున మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆహ్, మరి ఇంకొక అనౌన్స్‌మెంట్ ఏంటంటే, ఈరోజు కుమార్ రాజ్ అన్న మరి ఒక్క నిమిషం ఇది తీసేస్తాను. ఓకే. కుమార్ రాజ్ అన్న మరి అదేవిధంగా జ్యోతి వదనకి ఇచ్చిన మేఘ్నా బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినాన్ని మరి మేఘనా కుమార్తె అన్నప్రసన్న కార్యక్రమం విజయవాడలో జరిగి ఉంది. దానికి మన కుటుంబ సభ్యులను మరి ఇన్వైట్ చేసినప్పటికీ మనం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం గనుక ప్రార్థన చేద్దాం. కనీసం మనం ఆ యొక్క చంటి బిడ్డ గురి విషయంలోను. ఆ అమ్మాయి పేరు రోమీ జోఫియల్ ఇసుకుల. ఓకే. ఈరోజు మరి అన్నప్రసన్న జరిగింది. అందరూ కూడా మరి బంధువులు కొంతమంది ఎళ్లి ఆ బిడ్డని ఆశీర్వదించడం జరిగింది. మరి బిడ్డ విషయంలో మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పెద్దక్క ప్రార్థన చేస్తది. అందరం కూడా మనం ఏకీభవిద్దాం. పేరు రోమి. రోమి. ఓకే. ప్రభు నామానికి వందనాలు. ఇప్పుడు మేఘన మ్యారేజ్కి వెళ్ళాం మేము. చాలా బాగా అయింది. అలా త్వరలోనే పాపను ప్రభు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఇప్పుడు 6 నెలలు పూర్తయినట్టుంది. ఈరోజు అన్నప్రసన్నాన్ని మనం తెలుసుకుంటున్నాం. అయితే మేఘనాని తన భర్తని జ్ఞాపకం చేసుకుని బహుమానంగా ఇచ్చినటువంటి కుమార్తె కొరకే వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం పాప విషయం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కనికరమగల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా సమయాలను ప్రభువా మీరు తండ్రి నాయన నిర్ణయించి మాకు దయచేస్తున్న విధానం అంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ఈ సమయంలో మేఘనాన్ని తన భర్తను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. బహుమానంగా ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచినటువంటి 6 నెలల్లో కూడా ప్రభువా మీ కాపుదల భద్రత ఇచ్చినారు తండ్రి. అమెరికా దేశాన్ని నుంచి నాయన ఇండియాకి రావటానికి తండ్రి తల్లిదండ్రులతో కలిసి కుటుంబంలో సంతోషంతో ప్రభువా కార్యక్రమాన్ని అన్నప్రసన్న కార్యక్రమాన్ని జరుపుకోవటానికి మీరు చూపిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆ కుటుంబంలో మీరు ఇచ్చిన సంతోషము తండ్రి ఆనందం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన యెహోవా యందు భయభక్తులు గలవారు తండ్రి ఏ విధంగా ఆశీర్వదింపబడుదురని ప్రభువా మీరు చెప్పిన వాక్యము కొరకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యందు భయభక్తులు గలవారు, యెహోవా యందు భయభక్తులు గలవారు నాయన మీరు మేలు చేసేటువంటి దేవుడు ఉన్నందుకే వందనాలు ప్రభువా. నాయన ఆ విధంగా ప్రభువా మేఘనాన్ని తన భర్తను జ్ఞాపకం చేసుకునే విధానం కొరకే వందనాలు ప్రభువా. ఆ కుటుంబంలో మీరు ఇచ్చిన నెమ్మది సమాధానం కొరకు వందనాలు, సంతోషం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా ప్రభువా నాయన తండ్రి నాయన రోమి జోహెల్ అనేటువంటి పేరును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పేరుకు తగినటువంటి కుమార్తెగా
ప్రభా బిడ్డ ఎదగగలిగినట్లు కృప చూపించండి. మీ దయందు మనుషుల దయందు వర్ధిల్లగలిగేటువంటి బిడ్డగా కృప చూపించండి. చిన్నతనం నుండి కూడా ప్రభా యేసుక్రీస్తు ప్రభుని గుర్తెరగటానికి కృప చూపించండి. నాయన సమయాలు ఏ విధంగా బాల్యం నుండి ప్రభా మీ స్వరం విన్నాడు, ఆ విధంగా ప్రభా మీ స్వరం వినేటువంటి బిడ్డగా మీ నామానికి ఘనత తెచ్చేటువంటి కుమార్తెగా ఉండగలిగినట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం. యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తూ నాయన బిడ్డకు తండ్రి నాయన మేఘనాన్ని తన భర్తను జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన బహుమానం కొరకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ బిడ్డను 6 నెలలు జ్ఞాపకం చేసుకున్నారు, కృపలో భద్రపరిచినారు. మరొక నూతన మాసంలో ప్రవేశపెట్టిన విధానం కొరకే వందనాలు, ఇచ్చిన సంతోషకరమైన సమయాన్ని కొరకే వందనాలు చెల్లిస్తూ ఇంకా తండ్రి నాయన ముందు సమయాన్ని కూడా ప్రభా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. బిడ్డ మంచి ఆరోగ్యంలో తండ్రి ఉండగలిగినట్లుగా సహాయం దయచేయండి. మీ దయందు మనుషుల దయందు వర్ధిల్లగలిగేటువంటి బిడ్డగా కృప చూపించమని వేడుకుంటూ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య కనికరం గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనకు ముందు వెళ్ళిపోదాం. ఓకే, ఈ వారంలో బర్త్డేస్ ఏం లేవు. సాక్ష్యాల నిమిత్తం ఎవరన్నా రెడీగా ఉంటే సాక్ష్యాలు పంచుకోవచ్చు. తర్వాత సాక్ష్యాలు అయిన తర్వాత సునీత అక్క విషయంలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఓకే, ఆ పెద్ద అక్క సాక్ష్యం చెప్తున్నారు. ప్రభు నామానికి వందనాలు. ప్రభు ఇంతవరకు ఆరోగ్యవంతులుగా క్షేమంగా ఉంచిన విధానం కొరకు దేవునికి ఎంతో వందనాలు. గతించినటువంటి ఆ యొక్క మార్చి నెల 4వ తేదీని ఆ గుంటూరుకు వెళ్ళడానికి ఏసన్న గారి మీటింగ్స్లో గుడారాల పండగకి వెళ్ళటానికి ప్రభు కృప చూపించారు. భాస్కర్ కూడా ఎంతో ఓపికతో మమ్మల్ని ముగ్గురిని కూడా తీసుకెళ్ళి ఆ యొక్క గుడారాల ఆ యొక్క సంతోషంలో మేము కూడా పాలు పొందటానికి ప్రభు చేసిన మేలు కొరకే వందనాలు. వెళ్ళటానికి నేనైతే భయపడ్డాను, ఎందుకంటే ఆరోగ్యం బాగోదు, ట్యాబ్లెట్స్ మీద ఉండాలి, ఇంక తర్వాత కాళ్ళు నొప్పులతోటి ఉంటాం, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. నాకు ఆరోగ్యం అంతంత మాత్రమే, మెర్సిగడ్ కూడా అలాగే, తర్వాత పెర్సి కూడా అంతంత మాత్రం ఆరోగ్యమే కానీ మేము ముగ్గురంతో భాస్కర్ చాలా ఓర్పుతోటి సహనంతో మమ్మల్ని తీసుకెళ్ళటం జరిగింది. దేవుని కృపను బట్టి ఏ విధమైనటువంటి బలహీనతకు కానీ అనారోగ్యానికి కానీ గురి కాకుండా ప్రభు కాపుదల భద్రత ఇచ్చారు. ఆ యొక్క ట్రైన్ ఎక్కటంలో దిగటంలో కానీ ఆ లగేజ్ తీసుకెళ్ళటంలో అన్ని విషయాల్లో కూడా భాస్కర్ ఎంతో ఓర్పుతోటి మమ్మల్ని ముగ్గురిని కూడా తీసుకెళ్ళి ఆ యొక్క గుడారాల పండుగ యొక్క సంతోషంలో మేము ముగ్గురు పాలు పొందటానికి ప్రభు చూపిన కృప కొరకే వందనాలు. ఆ సంతోషము ఎంతో లక్షల మంది ప్రజల మధ్యలో ఆ దైవజనులు, ఎంతోమంది సేవకు సమర్పించుకున్నటువంటి దైవజనులు వారి యొక్క ఆ సంతోషాన్ని నిజంగా అక్కడ ఉంటే అక్కడ ఉన్నంతసేపు నిజంగా పరలోకమే ఇక్కడ ఉందా అన్నట్టుగా ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆ సమయం ఎలా గడిచిపోయిందో మాకే తెలియలేదు. మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటే అప్పుడు అయిపోయింది, వచ్చేస్తున్నాం అనిపించింది. అంత సంతోషంగా ఉంది అక్కడ. అయితే ప్రభుని కృపను బట్టి మాకైతే మా శక్తి సరిపోదు, కానీ అయినా కూడా దేవుని కృపను బట్టి మేము వెళ్ళగలిగాము. వెళ్ళటానికి కూడా భాస్కర్ కూడా ఎంతో ఓర్పు చూపించాడు. ఇంకా భాస్కర్ కూడా ఎంతో సహనంతో మా ముగ్గురిని కూడా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆ కృప చూపించినటువంటి దేవునికి అక్కడ సేవకులు ఎంతోమంది 5 సేవకులు కూడా వాళ్ళ పాటలు పాడుతుంటే ఆ యొక్క వాక్యాలు చెప్తుంటే కూడా ఎంతో చాలా సంతోషమైంది. అయితే మా బాగోలేదంట అనుకోవటానికి కానీ నీరసంగా ఉన్నామని కూడా అసలు గుర్తే లేదు. ఆరోగ్యవంతులుగానే దేవుని కృపను బట్టి అక్కడ ఉన్నాము. అసలు అక్కడ ఉన్న 2 రోజులు కూడా ఏ విధమైన బలహీనతకు గురి కాలేదు. బలహీనంగా ఉన్నామనేటువంటి తలంపు కూడా మాకు రాలేదు.
ఎందుకంటే అంత సంతోషంగా అంత ఆనందంగా ఉంది అక్కడ. ప్రభు కృపను బట్టి ఆ విధంగా గుంటూరు వెళ్ళి క్షేమంగా తిరిగి రావటానికి ప్రభు చేసిన మేలు కొరకే వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని మీకు అందరికీ పంచుకుంటున్నాను మీ అందరితోటి. దేవుని నామానికి వందనాలు. ఆమేన్. ఇంకెవరో ఉన్నారా? ఇంకా మెర్సక్క. దేవుని పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మరి నా జీవితంలో చేసిన మేళ్లను బట్టి మరి మరొకసారి మీ అందరి ముందు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మరి 2022 సంవత్సరం నుండి కూడా నాకు మరి యూట్రస్ ప్రాబ్లం ఏమీ లేదు, కానీ డాక్టర్స్ మరి మీకు కొంచెం ఫైబ్రాయిడ్స్ ఉన్నాయమ్మా, తీస్తే మంచిదని చెప్పినప్పుడు నేను ఓకే అని అడ్మిట్ అవ్వటము, మరి ఆపరేషన్ జరగటం, మళ్ళీ ఆపరేషన్ తర్వాత కొంత నాకు అస్వస్థత 2-3 రోజుల తర్వాత మరి చాలా సీరియస్ అయ్యి మళ్ళా నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మళ్ళా అక్కడ మరి ట్రీట్మెంట్ జరిగినప్పుడు దేవుడు ఎంతగానో నా పట్ల కృప చూపించాడండి. ఒకవేళ అది మీకు క్లియర్ కాకపోతే ఆపరేషన్ చేయాలన్నారు, కానీ అటువంటి ఆపరేషన్ ఏమీ పడకుండా దేవుడు నన్ను స్వస్థపరిచి ఆ సమయంలో మరి 2022 సంవత్సరంలో దేవుడు నన్ను మళ్ళా మరి ఎప్పుడు కూడా ఫిబ్రవరి మార్చి నెలలో నేను ఎక్కువ సిక్ అవుతూ ఉండేదాన్ని. మరి ఆ సమయంలోనే నేను హాస్పిటల్కి వెళ్ళటము మరి చెకప్ అన్ని విషయంలో కూడా దేవుడు ఎంతగానో నాకు పక్షాన ఉండి నన్ను మళ్ళీ స్వస్థపరుస్తూ నడిపిస్తూ ఉన్న దేవుడు. మరి ఆ తర్వాత మరి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఐసీలో వెళ్ళటం. మళ్ళా 2024 సంవత్సరంలో మీకు అందరికీ తెలుసు మరి ఎంతగానో నేను సీరియస్ అయి నా దేవుడు నన్ను బ్రతికించిన విధానం చూస్తే మరి ఎంతో మరి ఆయన ఆయన బిడ్డల పక్షాన దేవుడు నిర్ణయం, ఆయన చిత్తము మరి నన్ను బ్రతికించాలని దేవుని యొక్క ప్రణాళికగా ఉన్నది గనక మరి దేవుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళటము, అక్కడ వెంటనే మేము వెళ్ళిన తర్వాత అక్కడ నేను సీరియస్ అయి పడిపోవటం. మరి వెంటనే మరి సాయంకాలం డాక్టర్స్ అందరూ ఇంక వెళ్ళిపోయే సమయంలో నేను మరి భయంకరమైన ఆ యొక్క ఆయాసంతో మరి నేను ఊపిరి పీల్చుకునే సమయంలో మరి డాక్టర్స్ నన్ను వెంటనే ఐసీలో తీసుకువెళ్ళి మరి ప్రక్క నుండి మరి పైపులు కన్నం పెట్టేసి ఆపరేషన్ చేసి మరి ఆ పైపులు పెట్టి 2 దినాలు నేను కోమాలోనే ఉన్నాను, వెంటిలేటర్ మీద ఉన్నాను. మరి అయితే సమయంలో మరి ఆ పిల్లలు మరి చిన్న ఎంతగానో మరి చాలా భయపడి అందరిని కూడా పిలిచారు. మరి ఆ శనివారం దినాన్ని ఆ రోజు అందరూ కూడా ఈ ప్రేయర్ మరి కొంతమంది అందరూ కూడా ప్రేయర్ విడిచిపెట్టి నా దగ్గరికి రావటం జరిగింది. 30 మంది వరకు ఆ రాత్రి సమయంలో మరి హాస్పిటల్కి రావటము, మరి నన్ను చూసి అందరూ కూడా నా కొరకు ప్రార్థించారు. మీరందరూ ప్రార్థన వలన, కుటుంబ ప్రార్థన వలన, ముఖ్యంగా మరి ఈ యొక్క శనివారం ప్రార్థన వలన మన ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుందని నేను విశ్వసిస్తున్నాను. మరి ఆ సమయంలో నన్ను దేవుడు 2024 సంవత్సరం 17వ తారీఖున ఫిబ్రవరి 17వ తారీఖున కూడా అంత సీరియస్ అయ్యి మరి దేవుడు మళ్ళా తిరిగి నన్ను సజీవ లెక్కలో ఉంచాడంటే ఇది దేవుని కృప. మరి ఆ కోమాలో మరి 2 దినాలు నేను కళ్ళు తెరవలేదు, మరి మాట లేదు, ఏమీ లేదు. మరి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి చూసి వెంటనే ఐసీలో ఉండి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ 3 దినాలలో తర్వాత నేను కళ్ళు తెరిచాను. అయితే ఆ సమయంలో మరి నేను ఒక దర్శనం కూడా చూశానండి. యేసు ప్రభు మరి ఒక గొర్రె పిల్లని ఇలాగ ఎత్తుకొని చక్కగా నా ఎదురుగుండా నించుని ఉన్నారు. మరి ఆ యొక్క దండ పట్టుకుని, ఆ యొక్క కర్ర పట్టుకుని ఆ విధంగా చూసినప్పుడు నేను ఆ సమయంలోనే అనుకున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నన్ను ఎత్తుకుని ఆయన నన్ను బ్రతికించాడని, మరి హాస్పిటల్ నన్ను బయట పెట్టాడని నేను ఎంతగానో విశ్వసించానండి. దేవుడిని స్తుతించాను. దేవుడు ఎంతగానో నా పక్షాన్ని నుండి నన్ను నడిపించాడు. అదేవిధంగా మరి ఆ తర్వాత కూడా మరి సంవత్సరంలో 2024 సంవత్సరంలోనే కొంత అస్వస్థత గురవుతూనే ఉన్నాను. అయితే డాక్టర్ అన్నారు మరి పేస్ మేకర్ వేస్తే బాగుంటుందని మరి చెప్పినప్పుడు మరి పేస్ మేకర్ కూడా నాకు పోయిన సంవత్సరం 2025 సంవత్సరంలో పేస్ మేకర్ వేయటం కూడా జరిగిందండి. మరి 17వ తారీఖున ఫిబ్రవరి నెలలోనే మరి పేస్ మేకర్ కూడా వేయటం జరిగింది. వేసిన తర్వాత నాకు కొంత స్వస్థత నాకు దేవుడు ఇచ్చాడు. తర్వాత మరి 25వ సంవత్సరం పోయిన సంవత్సరంలో నేను ఎంతగానో మరి ప్రయాణాలు చేయటం జరిగింది. ఈ సంవత్సరంలో కూడా దేవుడు నన్ను స్వస్థపరిచి కొంత ఆరోగ్యం ఇచ్చి పని చేసుకోవటానికి ఆరోగ్యంగా తిరగటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీ ప్రార్థనలు అందరూ కేవలం
మరి నాకు స్వస్థత జరిగిందంటే దేవుని యొక్క కృప, మరి ప్రార్థనా శక్తి, ప్రార్థన వలన నేను స్వస్థపడి నేను ఈ దినాన్ని ఈ విధంగా ఉన్నాను. అయితే మరి ఒకరు ప్రార్థన చేసుకోవటము మరి ఎంతో మరి మేలు గనక మరి అందరూ కూడా నా కొరకు ఒకరొకరు ఏ బలహీనతలు ఉన్నప్పటికీ నా బలహీనతల కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. మరి మళ్ళా మరి గుడారాల పండగకి వెళ్ళాలని ఆశపడినప్పుడు కూడా నాకు ప్రతి సంవత్సరం కూడా వెళ్ళాలని ఆశ ఉంటది. ఏంటంటే ఆ గుడారాల పండుగలో అడుగు పెడితే చాలు మనం దేవుడు మనల్ని ఆ ఆశీస్సులు పొందుకుంటే మరి ఎంతగానో మరి దేవుడు మేలు చేసి మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో నాకు చాలా ఆసక్తి. నేను వెళ్ళి మరి విలయ నుండి కూడా వచ్చినప్పుడు మరి అక్కడ అందరిలోనే పెండాల్లో కూర్చొని మరి చాపలు వేసుకుని 3-4 దినాలు కూడా మేము ఆ ప్రేయర్ లో అటెండ్ అయ్యి ఎంతో ఆనందించి ఎంతో ఆత్మ పొందుకొని మరి వెళ్ళటం జరిగింది. అక్కడ బాప్తిసం కూడా మళ్ళీ తీసుకోవటం కూడా యేసన్ గారితో మరి జరిగింది. ఆ విధంగా నేను కాదన్న ఎప్పుడు తీసుకెళ్లాలని నేను రెడీగా ఉంటాను ప్రతి సంవత్సరం కూడా. దేవుడు అటువంటి సమయం మళ్ళీ మరి అక్కోళ్ళతో కలిసి మరి భాస్కర్తో కలిసి మళ్ళీ వెళ్ళటం కూడా నాకు దేవుడు కృప చూపించాడు. మరి నిజంగా ఆ యొక్క ఆధిక్యత నాకు మరి మనందరికి ఇచ్చినందుకే దేవునికి వందనాలు. మరి భాస్కర్ ద్వారా మరి ఆ యొక్క కృప మరి మనకి దొరికిందంటే మరి అక్కడ ఎంతగానో మళ్ళా ఎంతో మరి ఉన్నతమైన మరి ఆ విఐపిలో మరి భాస్కర్ అక్కడ ఉండటము, మేము కూడా అక్కడ మరి ఆ ఎదర కూర్చోవటము, అది అంతా కూడా దేవుని యొక్క కృప. అది అందరికీ దొరికే భాగ్యం కాదు. అది నిజంగా దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ కృపని మరి భాస్కర్ కూడా ఎంతో ఓపికతో మనం తీసుకెళ్ళినందుకై మరి భాస్కర్ కూడా మరి ఎంతగానో మరి దీవెన ఆశీస్సులు ఆ బిడ్డకి ఇంకాను ఆ కుటుంబానికి దయచేయాలని ప్రార్థిస్తున్నాము. మరి తమ్ముడోళ్ళు మా కుటుంబంలో అందరూ కూడా మరి ఈ విధంగా మనం ఉన్నామంటే దేవుని కృప, దేవుని యొక్క నా మహిమ. మరి ఆ విధంగానే మరి ఈ నెలలో మరి 10వ తారీఖుని మరి భాస్కర్ శిరీష మరి పెద్దబాబుకి కూడా యానివర్సరీ జరగటం జరిగింది. మరి ఒక సంవత్సరాన్ని బిడ్డలకి దయాకిరీటంగా దేవుడు మరి దయచేసినందుకు మీరు అందరూ ప్రార్థించినందుకు వందనాలు. అదేవిధంగా మరి మా కుటుంబం కొరకు మా కొరకు ప్రతిదినం కూడా మీరు ప్రార్థించండి. ఇంకా సునీత కూడా మరి హాస్పిటల్లో ఉంది. సునీత కొరకు పూర్తి ఆరోగ్యం కొరకు బిడ్డ డిశ్చార్జ్ అయ్యి మరి ఇంటికి వచ్చేలా కూడా మనం అందరం ప్రార్థిద్దాము. ఈ చిన్న సాక్ష్యం చెప్పుకొని ముగిస్తున్నాను. ఆమేన్. ఇంకెవరున్నారు? ఓకే. చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. మన ఫ్యామిలీలందరికీ కూడా దేవుడు గొప్ప దీవెనలు కుమ్మరించును గాక. ప్రతి కుటుంబం పైన. అయితే పోయిన సంవత్సరము గుడారాల పండక్కి భాస్కర్ ఇంకా వెళ్దాం అనుకుంటుంటే నేనైతే వాకర్తో నడుస్తున్నాను. అప్పటికి ఈ గుడారాల పండుగ అంటే ఏదో వస్తున్నారు అని అనుకున్నాను. కానీ అంత పరలోకంలాగా అంత ఆనందంగా ఉంటుందని నాకైతే తెలీదు. మెర్సిగాడు చిన్న పిల్లల్ని తీసుకొని బిలాయి నుంచి వచ్చారు గుడారాల పండగ. కానీ బిలాయిలో ఉన్నప్పుడు అందరూ వెళ్ళారు కానీ నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అయితే భాస్కర్ నువ్వు వస్తావా అక్క అన్నప్పుడు వస్తానన్నాను. బాగానే ఉంది కదా, అయినా కొంచెం నొప్పులు ఉంటాయిలే వెళ్దాము అని. కానీ నేను వస్తానన్నాను. ఇంకా 2-3 రోజులు ప్రయాణం ఉన్నదనగా ట్రైన్ ఎక్కగలుగుతావా అన్నాడు. ఎక్కుతాను అన్నాను. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. ఆ ట్రైన్ పెద్ద పెద్ద మెట్లు కదా, ఫీట్ అంత మెట్లు ఉంటాయి అప్పుడు. మరి అయితే అప్పటి నుంచి అమ్మో నేను అందరూ బయలుదేరి ఇప్పుడు నేను ఎక్కలేకపోతే ఎలాగా, ఒకవేళ ప్రయాణం క్యాన్సిల్ అయిపోతుందో ఏమో, నేను ఎక్కలేనేమో అని. భాస్కర్ ఎప్పుడైతే నువ్వు ట్రైన్ ఎక్కుతావా అన్నాడో అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. లేకపోతే కారులో వెళ్దాము అంటే మరి టికెట్లు అంటే ఆ టికెట్లు క్యాన్సిల్ చేస్తే టికెట్లు పైసలు ఇస్తారులే అన్నాడుగా ఎక్కుతాను అన్నాను. అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా
ట్రైన్ ఎక్కేలాగా చెయ్యి, ఆ ఆ ఓపుకుని దయచేయి. ఇక్కడ కూడా కొంచెం ఒక ఫీట్ అంత ఎత్తుంటే నేను ఎక్కలేను. ఆ, ఏదన్నా స్తంభం అన్నా ఏదన్నా అక్కడ ఏదన్నా పిల్లర్ లాంటిది ఏమన్నా ఉంటే దాన్ని పట్టుకుని ఎవరన్నా చేతులు అందిస్తే ఎక్కగలుగుతాను. అయితే నాకు అదే గుర్తొస్తుంది, అయ్యో అందరి ప్రయాణం క్యాన్సిల్ అయిపోతుందా, నేను ఎక్కలేనేమో అని ప్రేయర్ చేసుకుంటాను, నన్ను ఎక్కిలాగా చేయి ప్రభు అని. అయితే బయలుదేరిన తర్వాత ఆ ట్రైన్ చూస్తే చిన్న చిన్న మెట్లు, ఆ ట్రైన్ ఫ్లైట్ లాగా ఉంది. అమ్మాయ అనుకున్నా. ఇంకా అయితే ఆ, ఆ, వెళ్ళిన తర్వాత కూడా ఆమ్, ఆ, అసలు మామూలుగా అంటే మా వయసు వాళ్ళు అస్సలు వెళ్ళలేం. అక్క కానీ మెర్సిగడ్ కానీ నేను కానీ అస్సలు వెళ్ళలేం. భాస్కర్ వెళ్ళగలుగుతాడు, ఎందుకంటే ఆ, ఆ, యవనస్తులు వెళ్ళగలుగుతారు కానీ మేమైతే అస్సలు ఆ ట్రైన్లో దిగి బయటకు వచ్చేటప్పటికి ఆ, ఒక 2-3 నిమిషాల్లో ఏసన్న గారు హోసన్న మినిస్ట్రీస్ అని కారు ఉంది, కారు వచ్చింది. అయితే ఆ, ఎక్కేసిన తర్వాత భాస్కర్ అడిగాడు, ఇది మళ్ళీ డ్రైవర్ ఏమన్నా మారుతారా అని అంటే, లేదన్నా మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ కారు మీతోటే ఉంటది, ఒకవేళ డ్రైవర్ మారితే మారొచ్చేమో కానీ అని. అలాగా ఆ, ఆ, హోటల్కి తీసుకెళ్ళి, హోటల్ కూడా మామూలు హోటల్ కాదు, ఆ అంత ఆ, ఆ, కేకే గ్రాండ్ అంట, అంత మంచి హోటల్. అంత ఏంటంటే ఆ, దేవుని సేవకులు అంత భయంకరమైన ఖర్చు. అసలు లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందికి ఏమి అనౌన్స్ చేస్తున్నారు, మీరు బయట తిండి తినకండి, ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. మీరు ఎంత ఆ, ఆ, మీకు ఎన్ని రోజులు ఉన్నాయి, 4 రోజులు ఆదివారం మధ్యాహ్నం దాకా కూడా మీకు అన్ని వసతులు ఉంటాయి మీరు అని అనౌన్స్ చేస్తున్నారు అంతమందికి. అయితే ఇంకా ఈ భాస్కర్ లాగా విఐపి పాసులు ఉన్న వాళ్ళకి మాత్రం ఆ హోటల్కి తీసుకెళ్ళి ఆ, మేము బయటకు వచ్చేటప్పటికి మెట్లు దిగేటప్పటికి లిఫ్ట్ దిగేటప్పటికి కారు అక్కడే. అలాగా అయితే అంత సేవకులతో అంత ఆ ఆ, పరిచర్య చేయించుకునే అంత యోగ్యత మనకు లేదు. కానీ ఆ, దేవుని కృపను బట్టి భాస్కర్ సేవకుల మధ్యలో సేవకుడిగా ఆ సింగపూర్ లో దేవుడు ఆ ఆధిక్యత భాస్కర్కి ఇచ్చాడు. మనం అంత హోదా మెయింటెనెన్స్ చేసే అంత మనకి లేదు, కానీ ఆ స్తోమత అది లేదు. కానీ దేవుని కృపను బట్టి భాస్కర్కి ఆ విధమైన ఆ పరిచర్య, సేవకులే పరిచర్య చేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. అయితే మంచి వాక్యాలు, ఆ 5 సేవకులు కూడా తక్కువ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు తక్కువ వయసు వాళ్ళు ఏమీ కాదు. మేము కూర్చుని ఆ 3 గంటలో మాకు కొంచెం యాస్ట్ వచ్చినట్టు అనిపించింది. పెద్ద స్వరంతో 5 కూడా పెద్ద పెద్ద స్వరాలతోటి 3 గంటలు 3 గంటలు ఆ పాటలు పాడుతుంటే అసలు ఆ 10 లక్షల మంది ఉన్న కాంపౌండ్ అదంతా కూడా అదిరిపోయేది. అలాగా అయితే ఆ సేవకుల్ని దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకా ఆ ఆ పరిచర్య ఏసన్న గారి పరిచర్య కాదు, ప్రపంచం నలుమూలలా కూడా అనేక రకాలైన డినామినేషన్స్ అనేక సంఘాలుగా అనేక విధాలుగా దేవుని సేవ జరుగుతూ ఉంది. సైతానుడు ఎంతగానో పనిచేస్తున్నాడు సేవకుల్ని హింసించటం, క్రైస్తవుల్ని హింసించటం. అయినప్పటికీ దేవుని పని ఎక్కడా కూడా ఆగకుండా బలంగా జరుగుతుంది. దేవునికి వందనాలు. అయితే మనం అందరం కూడా ఆ పరిచర్య గురించి, ఇంకా లోకంలో జరుగుతున్న పరిచర్యల గురించి మనం అందరం ప్రార్థన చేయవలసిన వాళ్ళమే ఉంటున్నాం. మనం కూడా మేము కూడా వెళ్ళిన వాళ్ళం కూడా ఆత్మీయంగా చాలా బలపడ్డాము. దేవునికి వందనాలు. అయితే ఆరోగ్యంగా వెళ్ళి క్షేమంగా దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, మంచి మంచి గిఫ్ట్లు కూడా ఆ సేవకులు ఇచ్చారు. ఆ వారి ఖర్చును బట్టి, వారి పరిచర్యను బట్టి దేవుడు వారిని ఇంకా అత్యధికంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో ఆత్మీయంగా దేవుడు బలపరిచేలాగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. శైల కూడా చిన్న సాక్ష్యం చెప్తారు. అందరికీ పాట పాడొచ్చా? తర్వాత అందరికీ నువ్వు చెప్పు శైల. నా సాక్ష్యం ఏంటంటే డిసెంబర్ 24th మేమందరం కలిసి ఇండియా వెళ్ళాం.
ఇండియా వెళ్ళిన తర్వాత అక్కడ 2 మంత్స్ కూడా 2.5 మంత్స్ కూడా అమ్మ వాళ్ళతోటి సంతోషంగా గడిపి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా దేవుడు మంచి ఆరోగ్యాన్ని చిన్నకి వినిపించట్లేదంట. చెప్పు చెప్పు. దేవుడు రావట్లేదంటుంది కవిత కూడా. వాయిస్ వినిపించట్లేదా? వినిపిస్తుందండి. ఓకే చెప్పు. స్లోగా ఉంది మీది, చిన్నక్కది ఓకే పెద్దక్కది బాగా వినపడింది. ఓకే ఓకే. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. దేవుడు December 24th నన్ను మేమందరం కలిసి ఇండియా వెళ్ళాము. ఇండియా వెళ్ళి అక్కడ పండగలో అమ్మ వాళ్ళతోటి జరుపుకోవడానికి అక్కడ ఉన్న 2.5 months కూడా క్షేమంగా, సంతోషకరంగా, హెల్తీగా ఉండి అన్నీ అందరితో సంతోషంగా గడపడానికి దేవుడిచ్చిన ఆ యొక్క సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎటువంటి అనారోగ్యం కలగకుండా మంచి ఆరోగ్యాన్ని దేవుడు నాకు దయచేశాడు. మళ్ళీ అక్కడ ఉండి మళ్ళీ భాస్కర్ వచ్చి మళ్ళీ నన్ను తీసుకొని మళ్ళీ రిటర్న్ సింగపూర్‌కి రావడానికి మా ప్రయాణాల్లో అంతట్లో దేవుడు మాకు తోడుగా, నీడగా ఉండి నడిపించిన విధానం బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు మా కోసం ప్రార్థించారు. మా ప్రయాణాల కోసం అందరికీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పున థ్యాంక్ యూ. మా కొరకు కూడా ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇంకెవరున్నారా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు? ఓకే. ఎవరు లేరు ఇంకా? ఓకే, మెర్సాక ఒక చిన్న పాట పాడతారు, తర్వాత మనం ముందుకెళ్ళిపోతాం. పాట పాడుకుని దేవుని మహిమపరుస్తామండి. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండున, తన పిల్లల కాయనా మేలు చేయకుండున, తన పిల్లల కాయనా మేలు చేయకుండున, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, పరలోక తండ్రి ఎరిగినా మంచి ఈవులియకుండునా, పరలోక తండ్రి నడిగినా మంచి ఈవులియకుండునా, కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా, కరములెత్తి ప్రార్థించినా దీవెనలు ఇయ్యకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా, సృష్టికర్త అయిన ప్రభువుకు తన అక్కర తెలియకుండునా, సృష్టికర్త అయిన ప్రభువుకు తన అక్కర తెలియకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, నిజముగా మొరపెట్టినా
దేవుడాలకించకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సృష్టికర్త అయిన ప్రభువుకు తన అక్కర తెలియకుండునా, సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా. సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండున, జీవము గల దేవుడు మౌనముగా నుండున, తన పిల్లల కాయనా మేలు చేయకుండున, తన పిల్లల కాయనా మేలు చేయకుండున. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యము కానిది ఉండునా, సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యము కానిది ఉండునా. తన మహిమను కనపరుచుటకు దయచేయక ఊరకుండునా, తన మహిమను కనపరచుటకు దయచేయక ఊరకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండున, జీవము గల దేవుడు మౌనముగా నుండున, తన పిల్లల కాయనా మేలు చేయకుండున, తన పిల్లల కాయనా మేలు చేయకుండున. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఓకే, ఇప్పుడు మనం చెప్పబడిన ఏంటంటారు? ఓకే, చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం మొత్తం 3 సాక్ష్యాలు ఒకటేగా ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా గుడారాల గురించి చెప్పారు. మరి దేవుడు గుడారాల్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ దేవుని ప్రజలతో మరి సంతోషించడానికి, ఆనందించడానికి, మరి దేవుణ్ణి కూడా మేము కనపరచడానికి మరి ఎంతగానో దేవుడు మాకు కృప చూపించున్నాడు. మరి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరం కూడా క్షేమంగా మరి గృహాలు చేరడానికి దేవుడు కృప ఇచ్చి ఉన్నాడు. ఓసన్న మినిస్ట్రీస్ గురించి ప్రార్థన చేయండి. మరి నెక్స్ట్ ఇయర్ 50th యానివర్సరీ, 50th గుడారాల పండుగ, 50వ గుడారాల పండుగ వచ్చే సంవత్సరం. మరి అది దేవునికి ఇంకా మహిమార్థంగా అనేక మంది రావాలనుకుంటున్నారు అక్కడ. నెక్స్ట్ ఇయర్ మేబీ డబల్ అవ్వచ్చు. ఈ ఇయర్ 10 lakhs పీపుల్ కూర్చున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరగవచ్చు. దాని గురించి ప్రార్థన చేయండి. తర్వాత ఇప్పుడు చెప్పిన సాక్ష్యాలు అన్నీ ఒకటే రకంగా సాక్ష్యాలు ఉన్నాయి. దాని గురించి తర్వాత మరి సునీత అక్క గురించి కూడా మన మధ్యలో ప్రశాంతి వదిన ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ముందుకు వెళ్దాం. ప్రేర్ చేసుకుందామండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడా, జీవం గల దేవా, గొప్ప దేవా, మహిమ స్వరూపి, నీకు లెక్కలేనని వందనాలు, కృతజ్ఞతలు.
చేసుకుంటున్నాం నాయన. తండ్రి గత శుభ శనివారం నుండి ఈ శనివారం వరకు మమ్మల్ని మా కుటుంబాలని మీరు ఎక్కడ నీళ్ళు కాచి కాపాడి భద్రపరిచి నాయన ఈ దినము జూమ్లో మేమందరం కలుసుకొని నేను స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేసావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆంటీ వాళ్ళ పట్ల మీరు చేసిన మేలులకు ఉపకారాలకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి గుడారాల పండక్కి నాయన ఆంటీ వాళ్ళ ముగ్గురిని తీసుకుని భాస్కర్ నాయన మరి గుంటూరు వెళ్తున్నప్పుడు రాకపోకల్లో తోడుగుండి మంచి ఆరోగ్యం దయచేసి తండ్రి అన్ని విషయాల్లో తోడు నీడుగా ఉండి ఎంతో అక్కడ సంతోషించి ఆనందించే భాగ్యం దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎవరికి లేని గొప్ప ధన్యతను వారికి దయచేస్తారని నేను నమ్ముతున్నాను నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ట్రైన్ ఎక్కినప్పుడు దిగినప్పుడు అన్ని విషయాల్లో ట్రైన్లో ఉండేటప్పుడు నాయన అక్కడ మళ్ళీ నాయన గుంటూరు చేరుకొని మరి అక్కడ ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఆ 2 days కూడా నాయన ఆంటీ వాళ్ళు మంచి ఆరోగ్యం దయచేసి ఎటువంటి అస్వస్థత గురి కాకుండా తప్పించి నాయన ముగ్గురిని కూడా మీ ఆధీనంలో ఉంచుకున్నారు. భాస్కర్ని మీ ఆధీనంలో ఉంచుకున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ తిరిగి బిడ్డలు క్షేమంగా సురక్షితంగా గృహాలు చేర్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే భాస్కర్ శైలాన్ని క్షేమంగా సురక్షితంగా సింగపూర్ చేర్చినారు నాయన. మీకు వందనాలు. ఇక్కడ గడిపిన దినములన్నీ సంతోషంగా ఆనందంగా అందరితో గడిపే కృపని దయచేసినారు నాయన. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. నీతో దీన్ని జ్ఞాపకం చేసుకునైనా ఆ బిడ్డ నాయన అనారోగ్యం హాస్పిటల్లో ఉంది తండ్రి. ప్రతి వారం కూడా జూమ్లో కనిపించేది నాయన. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకునైనా ముట్టు నాయన, స్వస్థపరచు నాయన, మంచి ఆరోగ్యం దయచేయను, తొందరగా రికవర్ అయ్యి క్షేమంగా ఇంటికి చేరేలా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. కుటుంబస్తులందరూ కూడా ప్రార్థిస్తున్నారు నాయన బిడ్డ కొరకు. అప్పుడు లేవనెత్తి నాయన, స్వస్థపరచు నాయన, మంచి ఆరోగ్యం దయచేయను. తొమ్మిది కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ బిడ్డ కూడా త్వరగా రికవర్ అయ్యి మంచిగా ఆరోగ్యం ఉండేలా సహాయం దయచేయమని ఆయన ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్ ఆమెన్. మనం ముందుకు వెళ్దాము. ఓకే, నెక్స్ట్ వీక్ మన మధ్యలో శిరీష వాక్య పరిచయం చేస్తారు. అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో కవిత మన ఆరాధనలు నడిపిస్తారు. తర్వాత బైబిల్ పట్టణం, మరి తర్వాత బైబిల్ సాంగ్, మెసేజ్లోకి వెళ్దాం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. దేవుడు మనకి అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం అందరం ఆరాధనలోకి వెళ్ళిపోతాం. దేవుడిని ఆరాధించుకునే సమయం. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, మహోపకారాలను బట్టి, మనకి ఇచ్చిన జీవాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ దేవునికి ఆరాధించుకున్నాం. చిన్న పల్లవి పాడుతున్నాం. నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి తగిలించి మోతాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి తగిలించి మోదాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. మనము 2 హస్తాలు దేవుని వైపు చూపిస్తూ దేవుని ఆరాధించుకోండి. స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాను. స్తుతులకు కారణభూతుడు తండ్రి, నీ ఒక్కడే దేవుడు, పూజనీయుడు తండ్రి, పూజకు అర్హత కలిగిన దేవుడు ప్రభా, మీ ఎదుట సాగిలపడుతూ
నమస్కరిస్తూ తండ్రి పూజిస్తూ ఘనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా తండ్రి కుటుంబంగా ఏకీభవించి మీ సన్నిధిలో మోకరించడానికి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ఇచ్చిన జీవానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభా మీ ఎదుట తండ్రి సాగిలపడే ధన్యత అర్హత తండ్రి మాకు లేదు కానీ తండ్రి మీరు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా భూమి ఆకాశంలో తండ్రి నోటి మాటతో సృజించిన సృష్టికర్త ప్రభా సర్వశక్తిమంతుడో ప్రభా తండ్రి సర్వంతర్యామి తండ్రి ప్రభా భూమికి తండ్రి పునాది వేసిన దేవుడు ప్రభా ఆదియు అంతము తండ్రి మీరై ఉంటున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. తండ్రి మహిమాన్వితుడైన దేవుడు ప్రభా తండ్రి మహిమకు ప్రభా పాత్రుడు ప్రభా తండ్రి మహిమలో తండ్రి ప్రభా నిత్యము తండ్రి నివసించే దేవుడు అత్యున్నతమైన సింహాసనము అయిన తండ్రి ప్రభా నివాసం చేసే దేవుడు ప్రభా తండ్రి మీ ఎదుట ప్రభా తండ్రి మేమందరం తండ్రి ఏక మనసుతో ప్రభా మీ ఎదుట సాగులు పడుతున్నాం నాయన. తండ్రి ఇచ్చిన తండ్రి ఈ గొప్ప అవకాశానికై స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభా కుటుంబంగా ఏకీభవించి ధన్యత మీరు దయచేసినందుకు స్తోత్రం ప్రభా తండ్రి. ఈ తండ్రి మార్చి నెలలో ప్రభా మీ సన్నిధిలో ప్రభా మోకరించడానికి ప్రభా మిమ్మల్ని కొనియాడి ప్రభా స్తుతించి ప్రభా మీ మేలులు తలుచుకునే కృపని తండ్రి మీరు దయచేసిన విధానానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. తండ్రి మా జీవితంలో తండ్రి మీరు చేసిన మేలులు మహోపకారాలు ఎన్నో ప్రభా తండ్రి అవి లెక్కకి మించి ఉన్నాయి ప్రభా తండ్రి. మేము తండ్రి లెక్కించదామని అనుకున్నా కూడా ప్రభా తండ్రి అవి సరిపో ప్రభా మా జీవితాంతం సరిపో. అవును ప్రభా తండ్రి మీరు చేస్తున్న మేలులు మహోపకారాలకే వందనాలు. మీరు చేయి పట్టుకుని నడిపిస్తున్న విధానానికై స్తోత్రం. మీరు మార్గం చూపిస్తున్న విధానానికై స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మీ కృపకై స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మీ శాశ్వతమైన ప్రేమకై స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. పరలోకంని తండ్రి పరలోక వైభవాన్ని ప్రభా తండ్రి మీరు విడిచిపెట్టినారు ప్రభా మీ దగ్గర ఉండే ప్రభా తండ్రి కెరోబుల్ని ప్రభా తండ్రి వర్ణించడానికి తండ్రి ప్రభా సరిపోతారు ప్రభా తండ్రి. అంతకన్నా తండ్రి తండ్రి చెరోబులతో తండ్రి మీరు నిత్యము తండ్రి పొగడబడే దేవుడిగా